పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని మనము ధ్యానిద్దాం. ఈ దినాన మనము ప్రభుని యేసు వడ్లవాని కుమారుడు కాదా అనే సమాచారం గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. యేసు వడ్లవాని కుమారుడు కాదా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం నుంచి మాటలు రాయబడింది. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుతూ ఉండేది. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరి కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కదా కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి, ప్రభువైన యేసు వడ్లవాని కుమారుడు అని అంటే వడ్లవాని కుమారుడు కాదా? వడ్లవాని కుమారుడు అని అంటే వడ్రంగి కుటుంబంలో జన్మించింది. వడ్రంగి యోసేపు వడ్రంగి, యోసేపు కుటుంబంలో జన్మించినట్టుగా మాట్లాడచ్చు. కాబట్టి ప్రభువైన యేసు వడ్లవాడిగా పుడితే ఏమి నిర్మిస్తాడు? ఆయనకి చేత అయ్యేది ఏం తయారు చేస్తాడు? ఏమి నిర్మిస్తాడు? నా ప్రశ్న మీకు అర్థమైందా? వడ్రంగి ఏం నిర్మిస్తాడు? ఏం నిర్మిస్తాడు? కొయ్యతో కూడినటువంటి ఏ వస్తువునైనా విచిత్రంగా నిర్మిస్తాడు. సమాజంలో మనుషులకి, కుటుంబంలో ఉన్నటువంటి వారికి, తన బయట ఉన్న వారికి ఎవరికైనా వడ్రంగి ఏం చేయగలడంటే కొయ్యతో కూడినటువంటి పనిముట్లను నీటుగా అద్భుతంగా తయారు చేసి వాటిని నిర్మించి మనుషులకు అందిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రభువైన యేసు సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. ఆ బోధన విన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమన్నారంటే, ఈ జ్ఞానము ఈ అద్భుతంలో ఇతను ఎక్కడి నుంచి వచ్చినాయి? వాస్తవానికి ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? వడ్లవాని కుమారుడు ఏంటంటే వాస్తవానికి ఏదో చిన్న చిత్తగా పని చేసుకుంటూ కాలం గడిపేవాడు కదా యోసేపు. ఆయన కుమారుడు కదా అయిన. కాబట్టి వడ్లవాని కుటుంబంలో వడ్రంగి పని చేస్తూ తను తన యొక్క జీవనం సాగించేవాడు అయి ఉన్నాడు. కానీ ఇతనికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ప్రభువైన యేసు గురించి మాట్లాడారు. మనము ఆయన యొక్క శక్తి గురించి లేకపోతే ఆయన జ్ఞానం గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆలోచన చేయట్లేదు. కానీ వడ్లవాడు అని అన్న తర్వాత, వడ్లవాని కుటుంబంలో జన్మించిన వడ్లవాని కుమారుడు అన్న తర్వాత ఏం చేసిన పరిస్థితి అనంటే, తమ తల్లిదండ్రులకి 30 సంవత్సరాల పాటు సహకారంగా ఉన్నవాడు ప్రభువైన యేసు. 30 సంవత్సరాలు వాస్తవానికి తల్లిదండ్రులకు సహకారంగా ఉన్నాడు. సహకారంగా ఉన్నటువంటి ప్రభువైన యేసు ఏమి నిర్మించుంటాడనంటే విచిత్రమైన పనిముట్లు నిర్మించుంటాడు. చిన్న వయసులోనే పని నైపుణ్యంతో మనుషులు జీవితాలు గడిపేవాళ్ళు ఉన్నారు. కాబట్టి తన తండ్రి నైపుణ్యం కలిగిన వాడైతే తమ పిల్లలకి అదే పనిని నేర్పుతూ ప్రాముఖ్యంగా అన్ని విషయాల్లో
ఆ పనిముట్లు తయారు చేసే విషయంలో ప్రాముఖ్యంగా అనుభవం గల వారిగా కనపడుతుంటారు. కాబట్టి ప్రభు అయిన యేసు భూమి మీద ఒక వడ్లవాని కుటుంబంలో జన్మించిన ఆయన ఏదో వడ్రంగి పని నేర్చుకొని ఏదో విచిత్రమైనటువంటి వస్తువులని నిర్మించటం ప్రాముఖ్యంగా ఆయన పెద్ద విశేషంగా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తాం. గ్రంథం నుంచి ప్రభు అయిన యేసు మొట్టమొదలుగా ఆదిలో ఏమి నిర్మించాడు? ఆదిలో ఏమి నిర్మించాడు? ఆయన కొయ్యతో విచిత్రమైన పనిముట్లను నిర్మించడం కాదు. ఆయన అనాది నుంచి ఉన్నవాడు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అన్నాడు. లోకము పుట్టక మునుపు ఎవరున్నారు? లోకము పుట్టక మునుపు ఎవరున్నారు? మునుపు దేవుడు ఉన్నాడంట. ఆ దేవుని దగ్గర యేసుప్రభు వారికి ఒక మహిమ ఉన్నట్టుగా మాట్లాడేశాడు. మహిమ అని అన్న తర్వాత మనుషులకు కలిగినటువంటి మహిమలాగే ఆయన కూడా మహిమ గలవాడు, అంతేగాని ఆయన పెద్దగా ఉనికి లేదు అని ఆదిలో అంటున్నారు ప్రత్యేకంగా. అంటే నేను దాని అర్థం యేసుప్రభు వారికి దేవత్వమే లేదని చెప్పేసి వాళ్ళు సమాజంలో ఎంతోమంది. గ్రంథం ఏం తెలియజేస్తున్నారు? లోకము పుట్టక మునుపు నీవున్నావు, నీ దగ్గర నేనున్నానని చెప్పేసి మాట్లాడేశాడు ప్రభు యేసు. కాబట్టి ఆయనకు ఒక మహిమ ఉంది, దేవునికి ఒక మహిమ ఉంది. అలాగే యేసుప్రభు వారికి కూడా ఏముందన్నమాట? మహిమ ఉంది. దేవునికి మహిమ ఉందన్నట్టు ఎక్కడ తెలుసు? చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక, ఎబ్రి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవునికి మహిమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో, అదిగోదే మాట్లాడుతూ, ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడి పరుసన కూర్చుండేను అని. మహామహుడు అన్నాడు. ఎవరు అనమాట మహామహుడు? మహామహుడు ఎవరు? దేవుడు మహామహుడు. దేవుడు మహామహుడు అయినప్పుడు అంటే మహిమలకే మహిమ గలవాడని అర్థం. మహామహుడు అని అంటే మహిమలకే మహిమ కలిగిన వాడు. కాబట్టి మహామహిమ కలిగినటువంటి దేవునితో పాటు ఈయనకు కూడా ఒక ప్రత్యేకమైన మహిమ ఉందని, యేసుప్రభు వారికి ఒక మహిమ ఉంది. కాబట్టి గ్రంథం నుంచి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఆదిలో ప్రభు అయిన యేసు ఆదిలో ఏమి నిర్మించాడు? జన్మించినప్పుడు కొయ్యతో ఒక విచిత్రమైనటువంటి ఆకారంతో విచిత్రమైనటువంటి పనిముట్లను తయారు చేయటం కదా, నిర్మించడమే కాదు. కానీ ఆయన అనాదిలోనే దేవునితో ఉన్నవాడు. ఆదిలో ఏం చేశాడనంటే, గ్రంథం తెలియజేస్తుంది ప్రాముఖ్యంగా ఎబ్రిలకు రాసిన పత్రిక, ఎబ్రి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడు? మరియు మాట్లాడుతున్నాడు అన్నమాట. మరియు ప్రభువా, తాముంది అక్కడ. ప్రభువా అన్నతను ప్రభువా అని తర్వాత మనం చదవాలి. ప్రభువా, ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులు అన్నాడు. దేవుడైన యెహోవా యేసుప్రభు వారితో ఏమన్నారన్నమాట? ప్రభువా, ఆదియందు భూమికి పునాది వేసింది నీవే. అంటే ఏం చేశాడనమాట? ప్రత్యేకంగా ప్రభు అయిన యేసు ఆదిలో ఏం చేశాడనమాట? లోకమును ఏం చేశాడనమాట? లోకమును నిర్మించినట్టుగా మాట్లాడేశాడు. వాస్తవానికి వడ్రంగిగా ఒక విచిత్రమైన పనిని తయారు చేయటం కాదు, ఒక వస్తువును తయారు చేయటం కాదు. ఆయన అనాదిలోనే ఉన్నవాడు. ఆదిలో ఏం చేశాడనంటే లోకాన్ని ఒక విచిత్రంగా నిర్మించేశాడు. ఆదిలో భూమికి పునాది వేసింది ఆయనే.
ఆకాశము కూడా నీ చేతి పనులు అని చెప్పేసి యేసుప్రభుని పొగిడిన తర్వాత ఇంతకీ ఆకాశంలో ఉన్నటువంటి సమస్తాన్ని నిర్మించింది, భూమిని నిర్మించింది ఎవరన్నమాట ఇంతకీ? యేసుక్రీస్తు. కాబట్టి లోకములో ఉన్నటువంటి ప్రతిదీ ఆయన నిర్మిస్తే అది ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఊహించాలి. ప్రభుని యేసు ఆదిలో విచిత్రంగా భూమిని నిర్మిస్తే అది ఈనాటి కూడా పనిచేస్తానే ఉంది. వడ్రంగి కుటుంబంలో జన్మిస్తే ఆయన విచిత్రమైన పని ఇంకెంత విచిత్రంగా చేసి ఉంటాడో మనకైతే తెలియదు. కానీ ఈయన వడ్లవాని కూడా కుమారుడు కదా. ఈయనకి ఇక్కడ పాండిత్యమో ఇంత అద్భుతాలు చేయగలిగేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆయన అనాది నుంచి ఉన్నవాడు. ఉన్నవాడు దేవుడై ఉన్నాడు అని చెప్పేసి గ్రంథం తెలియజేసింది. కాబట్టి ఆ దేవుడుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఏం చేశాడనమాట? లోకము పుట్టమునుపు ఉన్నటువంటి వాడు, దేవునితో పాటు ఉన్నవాడు ఏం చేశాడనమాట? ఆదిలో లోకాన్ని అద్భుతంగా నిర్మించేశాడు. అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యంగా. 2వ వచనం చూడండి. అక్కడ 2వ వచనం, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన మరి గర్భాన పుట్టాడు కాబట్టి మనుషుల్లాగా జన్మించాడు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఆయన దేవుడై ఉండడు. ఆయన మనలాగా ఒక మనిషి అనటానికి లేదు, గ్రంథం చెప్పట్లేదు అలాగా. ఆయన ఆదియందు దేవునితో ఉన్నాడు అన్నాడు అనమాట. ఆయన ఆదియందు ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ఉన్నవాడు పై వచ్చిన ప్రకారం ఏమో అన్నాడు? దేవుడై ఉన్నాడు అన్నాడు. ఆ దేవుడైన వాడు కింద మాట్లాడుతున్నాడు. చూడండి 3వ వచనం ఏమన్నాడు? చూడండి 3వ వచనం, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. చాలండి. ఏమంటున్నాడు తెలుసా? కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే లోకంలో ఏదైనా కలిగిందని అంటే ఆయన లేకుండా కలగలేదు అంటే ఎవరు సూచించారంట? ఇంతకీ ఎవరు సూచించారు? కావున ఎబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, ఎబ్రిలకు 3వ అధ్యాయం 4వ వచనం గ్రంథం ఇలాగ మాట్లాడింది ప్రాముఖ్యంగా. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. అది సమాచారం. ఇక్కడ ఏమన్నాడంటే 3వ వచనంలో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే అన్నాడు. సమస్తమును కట్టినవాడు అని అంటే లోకంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్న సమస్తమైనటువంటివి నిర్మాణమైనవి కూడా ఎవరి ద్వారా నిర్మాణమైనవి? సమస్తము కట్టినవాడు దేవుడే. కాబట్టి యేసుప్రభు వారు దేవత్వం కలిగిన వాడుగా ఆదిలో ఆయన లేకుండా ఆయనకు కలుగు చేయకోకుండా ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడేసి కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ప్రభుని యేసు వడ్రంగి కుటుంబంలో కొయ్యతో ఒక విచిత్రమైన పనులు చేయటం కాదు, నిర్మించి విచిత్రంగా మనుషుల్ని ఇది ఎంత విచిత్రంగా ఉంది. ఈనాడు ఎన్నో కనపడుతుంటాయి, ఆన్లైన్లో కనపడుతుంటాయి విచిత్రమైన పని. మనుషులు చేసేదే ఒక విచిత్రం అయితే సృష్టికర్తగా ఉన్నటువంటి యేసు ప్రభు నరుడిగా లోకంకి వచ్చిన తర్వాత ఆయన ఇంకెంత విచిత్రంగా చేసి ఉంటాడో తండ్రి దగ్గర. కానీ వడ్లవాని కుమారుడు కాదు ఈయన. గ్రంథం ఏం చెబుతుందంటే ప్రత్యేకంగా లోకాన్ని నిర్మాణం చేసినవాడు ఆయన. లోకాన్ని నిర్మాణం చేసినవాడు, ఆదిలో లోకాన్ని నిర్మాణం చేసిన క్రీస్తు ప్రభు గ్రంథం తెలియజేస్తుంది. రెండో సమాచారం, లోకాన్ని నిర్మించడమే కాదు, ప్రభువైన యేసు లోకంలో ప్రవేశించినప్పుడు ఏమి నిర్మించాడని సమాచారం గ్రంథంలో మనం ఆలోచన చేస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మళ్ళీ చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. 53వ వచనం నుంచి, యేసు ఈ ఉపమానం చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి
సమాజ మందిరముల వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఇతను వడ్డవాణ్ణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరి కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారు ఇతని సహోదరుల కారా, ఇతని సహోదరిమణులందరూ మనతో కూడా ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినవని అభ్యంతరపడి 57 వచ్చి యేసు ప్రవక్త తన దేశములో తన ఇంటన తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పారు. ఓ సంగతి ఏంటంటే, రెండో సమాచారం, యేసు లోకాన్ని నిర్మించిన వాడు. లోకములో ప్రవేశించినప్పుడు నిర్మించింది ఏంటి? నిర్మించింది మనం ఏం ఆలోచన చేస్తున్నాం? మొట్టమొదటగా ఆయన వడ్లవాణి కుటుంబంలో జన్మించినప్పుడు ఏం నిర్మించాడు వడ్లవాణి కుటుంబంలో? చెక్క కొయ్యతో అనేకమైన విచిత్రమైనటువంటి పనిముట్లు నిర్మించాడు. ఆయన జన్మించినప్పుడు సంగతి మాత్రమే జనుకు తెలుస్తుంది. అక్కడ ఆయన వడ్లవాణి కుటుంబంలో జన్మించాడు కదా, ఒక పేదవాడి కుటుంబంలో జన్మించాడు కదా, ఆయన వడ్రంగి పని చేసేవాడు కదా, ఈయనకింత జ్ఞానం ఎక్కడ ఉందని అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఆయన నిజంగా ఏమై ఉన్నాడంటే, ఆయన ఆదిలో ఏం చేశాడు అనమాట? ఏం నిర్మాణం చేసినవాడు? లోకాన్నే నిర్మాణం చేసినవాడు. ఈ లోకాన్ని నిర్మాణం చేసి లోకంలో ప్రవేశించినప్పుడు ఏం నిర్మాణం చేశాడు? రెండో సంగతి మనం ఆలోచన చేశాం. ఏం నిర్మాణం చేశాడు? లోకంలో నిర్మాణం చేసేదేంటి? ఆయన లోకంలో జన్మించాక ఆయన నిర్మాణం చేసేదేంటి? ఆయన నిర్మాణం చేసేది వాస్తవానికి ప్రత్యేకంగా దేవుని పనిని నిర్మాణం చేస్తున్నాడు అనమాట. దేవుని పనిని నిర్మాణం చేస్తున్నాడు. గ్రంథంలో ఇలాగ రాయబడింది. లోకసువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 46 వచ్చి. లోకసువార్త 2వ అధ్యాయం 46 వచ్చి. కూర్చుండిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రశ్నలకు ప్రత్యుత్తరములకును విస్మయం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి అంటుందన్నమాట, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగో చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన అంటున్నాడు అన్నమాట, ప్రభునేసి అంటున్నాడు, మీరేలా నన్ను వెతుకుచూ ఉంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరగరా అని వారితో చెప్పిన. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? లోకంలో ప్రవేశించినప్పుడు ఏమి నిర్మిస్తున్నాడు అని అంటే దేవుని పనిని నిర్మిస్తున్నాడు. ఏంటి దేవుని పని? ఏంటి దేవుని పనిని? నేను దేవుని పనుల మీద ఉన్నానన్న సంగతి మీకు తెలియదా అని చెప్పేసి మాట్లాడు. ఇంతకు ఏం చేస్తున్నాడు అక్కడ? అనేకులకు బోధించటం మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుని పని ఏంటి? దేవుని యొక్క రాజ్యాల గురించి, దేవుని రాజ్యం గురించి ప్రచురం చేయటం మాట్లాడుతున్న ప్రాముఖ్యంగా దేవుని రాజ్యము ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అలాగే ప్రవక్త వచనాలు ఏం చెబుతున్నాయో దానిని ప్రత్యేకంగా స్థాపిస్తున్నాడు అనమాట. ప్రవక్త వచనం ఎవరి గురించి మాట్లాడుతుందన్నమాట? ధర్మశాస్త్రం ఎవరి గురించి చెప్తుంది? ప్రవక్త వచనాలు ఎవరి గురించి చెబుతుంటాయి? యేసే క్రీస్తు అని చెబుతుంటాయి. యేసే క్రీస్తు. కాబట్టి యేసే క్రీస్తు అని నమ్మేటువంటి జనాల్ని ప్రత్యేకంగా స్థాపించడానికి, ఆయనకు ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకోవటానికి
ప్రత్యేకంగా ఏం చేస్తున్నాడు అనమాట? దేవుని పనిని స్థాపిస్తున్నాడు. దేవుని పనిని స్థాపించడం, నిర్మించడం. ప్రభుని యేసు లోకంలోకి వచ్చిన తర్వాత దేవుని పనిని నిర్మించడం అనమాట. అందుకే గ్రంథంలో యోహాను రాసిన సువార్తలో ఒక మాట అంటాడు. చూడండి, యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో ఈ మాట రాయబడింది. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. ఏం చేశాడంటే, నువ్వు నాకు అనుగ్రహించిన పనిని నేను ఏం చేశానమాట? భూమి మీద నెరవేర్చేశాను. అదే ప్రత్యేకంగా దేవుని పనిని జరిగించే కార్యక్రమం అనమాట. ఏంటి దేవుని పని? ప్రత్యేకంగా గ్రంథం తెలియజేస్తుంది అనమాట. గ్రంథ పుస్తకంలో ఆయన గురించి ఏమని రాసుకున్నాడో ఆ రాసుకున్న ప్రకారం, తండ్రి నీ చిత్తం జరిగించడానికి నేను వచ్చాను. ఏంటన్నమాట పని? ఏంటి దేవుని చిత్తం? శిలువ మరణం అనుభవించడం. ఆ శిలువ మరణం ఎలాగ అనుభవించాలనంటే పాపరహితుడిగా నేను అనుభవించాలి. పాపరహితుడు కాబట్టి పాపరహితుడు ప్రభువైన యేసు తన ప్రాణాన్ని సమర్పించాలి. అది దేవుని చిత్తం. అది గ్రంథం చుట్టూ వ్రాయబడింది. కాబట్టి అలాగ పాపరహితుడిగా చనిపోయి సమాధిని తిరిగి లేపబడితే ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే ఇశ్రాయేలు రాజు అనే సమాచారం ప్రాముఖ్యంగా మనుషులు తెలుసుకునేటట్టుగా ఆయనకి ఒక రాజ్యాన్ని దేవుడు కట్టబెట్టబోతున్నాడు అన్న సమాచారం ప్రత్యేకంగా మాట్లాడుతుంది. మీకా గ్రంథంలో మనకు తెలిసినట్టు 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాత యోదావరి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ఏలేవాడు ఎవరన్నమాట? ఇశ్రాయేలు ఏలేవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు అనమాట. కాబట్టి ప్రత్యేకంగా గ్రంథం మాట్లాడుతుంది. లోకంలో ప్రవేశించినప్పుడు నిర్మించింది ఏంటి అని అంటే ప్రత్యేకంగా దేవుని పనిని యేసు ప్రభు వారు నిర్మించేశారు. ప్రభుని యేసు జ్ఞానాన్ని ప్రకటించేటప్పుడు, ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు మనుషులు ఏమనుకుంటున్నారంటే వడ్లవాని కుమారుడు కదా, వడ్లవాని కుమారుడు వడ్రంగి పనులు చేసి అదిగా విచిత్రమైన వాటిని నిర్మించేవాడే కదా అని అనుకున్నారు. కానీ 2 పాయింట్లు మనం ఆలోచన చేసాం. ఒకటి, ఆ వడ్లవాని కుమారుడు ఏమై ఉన్నాడు? ఆదిలో లోకాన్ని నిర్మించిన వాడై ఉన్నాడు. రెండోది, ఆ వడ్లవాని కుమారుడు లోకంలో ప్రవేశించినప్పుడు దేవుని పనిని నిర్మించిన వాడై ఉన్నాడు. దేవుని పనిని నిర్మించిన వాడు. 3వ సమాచార గ్రంథంలో ప్రభువైన యేసు సిలువలో వేలాడేటప్పుడు ఏమి నిర్మించాడు? నిర్మించిందండి. అన్నమాట. మీకు అర్థమైందా? ప్రశ్నలు. యేసుప్రభు ఆదిలో ఉన్నప్పుడు ఏం నిర్మించాడు? లోకాన్ని నిర్మించాడు. లోకంలో ప్రవేశించినప్పుడు ఏం నిర్మించాడు? దేవుని పని. అలాగే సిలువలో వేలాడినప్పుడు ఏం నిర్మించాడు? ఏం నిర్మించాడు? గ్రంథం ఇలాగ మాట్లాడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏం కడతానన్నాడు అనమాట? సిలువలో ఉన్నప్పుడు అక్కడ ఏమన్నాడంటే సింపుల్గా, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. నా సంఘము అని చెప్పేసాడు ప్రాముఖ్యంగా. ఎంతకీ సంఘం ఎలా ఏర్పడింది? సంఘం ఎలా ఏర్పడింది? ఎలా నిర్మించాడు సంఘాన్ని? అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు మాట్లాడేశాడా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. ఏమిచ్చాడు అన్నమాట? సంఘం దేంతో వచ్చింది? దేంతో వచ్చింది? దేంతో నిర్మాణం చేశాడు?
స్వరక్తము శిలువ మరణంలో జరిగిన కార్యక్రమం అంట. యేసు ప్రభు వారి శిలువ రక్తం ద్వారా ఏం నిర్మించేశాడు అనమాట? శిలువ మరణంలో సంఘాన్ని నిర్మించడం అనే ప్రత్యేకమైన ఏర్పాటు అనమాట. శిలువ మరణం తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని అంటాడు. మనం యేసు ప్రభు శిలువ మరణం అనుభవించినప్పుడు ఆ శిలువల్లో ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమి నిర్మాణం చేయాలని పూనుకున్నాడంటే సంఘాన్ని నిర్మాణం చేయాలి. యేసు ప్రభు శిలువ మరణం లేకుండా, సమాధి లేకుండా, పునరుద్ధానం లేకుండా సంఘం ఏర్పడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ సంఘము తన రక్తం ద్వారా ఏర్పడాలని చెప్పేసి మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్దలు విప్పుటకు యోగ్యుడవు. అదిగా మాట్లాడుతున్నాడు అనమాట. వధించబడటం అంటే ఏంటి? శిలువ మరణం. నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులు కొనటం. చాలు, దేవుని కొరకు మనుషులు కొనటం. ఏమైంది? దేన్ని బట్టి? ఇదిగో నువ్వు వధింపబడిన వాడిపై నీ రక్తం ఇచ్చి ఏం చేశాడు అనమాట? ప్రతి ప్రజ తర్వాత ఏమన్నాడు? ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి జనము. ఇంకేమన్నాడు ఇక్కడ? ప్రతి ప్రజలు, ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి వంశం, ప్రతి వంశం. ఇదిగో ప్రతి ప్రజల్లో నుంచి, భాష మాట్లాడే జనంలో నుంచి, వంశంలో నుంచి మనుషుల్ని ఏం చేస్తున్నాడు అనమాట? ఒక రాజ్యంగా చేసుకుంటున్నాడు అనమాట. దేవునికి ఒక రాజ్యంగా చేస్తున్నాడు. కాబట్టి భూమి మీద ప్రభువైన యేసు లోకంలో ప్రవేశించినప్పుడు దేవుని పనిని నిర్మించి శిలువ మరణంలోకి వెళ్ళిన తర్వాత శిలువ మరణం అనుభవించేటప్పుడు సంఘాన్ని ప్రత్యేకంగా నిర్మాణం చేస్తున్నాడు. నీవు ఈనాడు క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నావంటే ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. స్వరక్తం ఇచ్చి దేవునికి ఒక రాజ్యంగా చేశాడు, యాజకులుగా చేసేసాడు. కాబట్టి నిన్ను ఒక కుటుంబముగా, నిన్ను ఒక ఇల్లుగా ప్రత్యేకంగా యేసు ప్రభు దేవుని కొరకు ఒక ఇల్లుగా నిన్ను ప్రత్యేకంగా నిర్మించాడు. దేవుని కొరకు ఒక రాజ్యంగా నిన్ను నిర్మించాడు. దేవుని కొరకు ఒక యాజకులుగా మందిరంగా నిన్ను నిర్మించేశాడు. ప్రభువైన యేసు చేసిన కార్యక్రమం వాళ్ళకి ఏం కనపడుతుంది? ఎవరికైనా వడ్లవాని కుమారుడు కదా, వడ్రంగి పని చేసేవాళ్ళలాగా కనపడుతున్నాడు. కానీ ఆయన వడ్రంగి పనే కాదు. ఆయన వడ్రంగి పని చేసిన వాడే కాదు. వడ్లవాని ఇంట్లో పుట్టినవాడిని, తన కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాదు. ఆయన అది అనాది నుంచి ఉన్నవాడు, ఆదిలో లోకాన్ని నిర్మించినవాడు, లోకంలో ప్రవేశిస్తేనే దేవుని పని నిర్మించినవాడు. అలాగే శిలువలోకి ఎక్కిన తర్వాత ప్రత్యేకంగా సంఘాన్ని నిర్మించినవాడు ప్రభువైన యేసు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. చాలామంది ఏమంటుంటారంటే నీలాగా నాలాగా మరీ గర్భాన్ని జన్మించిన వాడు, ఆయన ఉనికి ప్రత్యేకంగా మరీ గర్భం నుంచి పడిందే దగ్గర నుంచే ఉంది, కానీ ఆయన అనాది నుంచి ఉన్నవాడు కాదు, లేకపోతే ఆయన దేవుడు కాదు, ఆయనకి దేవత్వం లేదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అని నీలాగా నాలాగా అయిన వాడైతే సృష్టిని నిర్మాణం చేయటం ఉండదు. నీలాగా నాలాగా లోకంలో జన్మించినప్పుడు దేవుని పని మీద ప్రత్యేకంగా ఉండే పరిస్థితి. ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్న, తండ్రి నీ చిత్తం జరిగించడానికి నేను వచ్చాను, నీ చిత్తం జరిగించడానికి వచ్చాను, నువ్వు నాకు అప్పగించిన పనిని తుదముట్టించడానికి వచ్చేసాను. ఏం పని ఉంది? ఏం పని అప్పగించేశాడు? అపవాదిని తలతొక్కాలి, వాడి ఆధిపత్యం, వాడి అధికారం, వాడి బలాన్ని కొట్టిపడేయాలి, వాడి బందీలుగా ఉండటం వారిని బయటికి విడుదల కలిగేయాలి. కాబట్టి అలాంటి కార్యక్రమం ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు ఏం చేయాలన్నమాట? లోకంలో ఉన్నప్పుడు దేవుని పనిని ఉన్నంతకాలము పరిశుద్ధుడిగా జీవిస్తూ ప్రతి శ్రమని, కష్టాన్ని, శోధనని, అలాగే శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, అసాతాన్ని జయిస్తూ ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాడు. అందుకే గ్రంథంలో అంటే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కళంకుడును, పాపుల్లో చేరక ఒక ప్రత్యేకంగా ఉన్నవాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవించారు. భూమి మీద జీవితం జీవించినప్పుడు, లోకంలో ప్రత్యేకంగా లోకంలో ప్రవేశించినప్పుడు దేవుని పనిని
కట్టడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు పాపరహితుడిగా జీవితం గడపాలా. ఆ పాపరహితుడిగా జీవితం గడిపిన వాడే ఆయన మెస్సియా అనే సమాచారం మనుషులు తెలుసుకోవాలా. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన బోధించిన బోధ వలన ఆయన ఎవరు అనే సంగతి తెలుసుకోవాలా. మనుషులందరూ ఆకర్షించబడాలా. ప్రత్యేకంగా ఆయన శిలువలో ప్రవేశించినప్పుడు ఆయన ప్రత్యేకంగా దేవుని కొరకు ఒక రాజ్యాంగ సంఘాన్ని ప్రత్యేకంగా నిర్మాణం చేయాలి. 4వ సమాచారం గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. ప్రభువైన యేసు పరలోకంలో ప్రవేశించినప్పుడు నిర్మించిందేంటి? ఏం నిర్మిస్తున్నాడు? ప్రభువైన యేసు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనకందరూ తెలిసినట్టుగా దేవుని కుడిపరచున ఆశుండై ఉన్నాడు. దేవదూతలు మాట్లాడతారు, గలగే మనుషులారు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? పరలోకమునకు ఆరోహణమైనటువంటి యేసు ప్రభు ఎలాగెళ్ళాడో మళ్ళీ తిరిగి వస్తాడు ఆయన అని చెప్పేసి మాట్లాడేసి, ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు సూచిస్తారో ఆ రీతిగా తిరిగి వస్తాడు. కాబట్టి వెళ్ళినవాడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపరచున హెచ్చించబడ్డట్టుగా గ్రంథం తెలియజేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుడు ఆయన్ని బహుగా హెచ్చించి దేవుడు తన కుడిపరచున కూర్చోబెట్టి ప్రభువుగా క్రీస్తుగా నియమిస్తాడు. మనకు తెలుసు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు ఏం చేస్తున్నాడనమాట? తన కుడిపరచునకు హెచ్చించడం. హెచ్చించిన తర్వాత పరలోకానికి వెళ్ళిన వాడు ఏం చేస్తున్నాడు? ఏమి నిర్మాణం చేస్తున్నాడు? గ్రంథంలో మనందరికి తెలిసినట్టుగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. ఏం చేస్తున్నాడు అనమాట ప్రభువైన యేసు? పరలోకానికి వెళ్ళిన ఆయన వెళ్తున్నటువంటి ఆయన, నేను వెళ్తాను పరలోకానికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను అన్నాడు అనమాట? ప్రత్యేక ఒక స్థలాన్ని నీకోసం నిర్మాణం చేస్తాడు. ఒక స్థలము. ఏ స్థలం అది? ఆయనుండి స్థలం అన్నాడు అక్కడ ప్రాముఖ్యంగా. నేనుండు స్థలములో మీరు ఉండులాగున. అది ఎలా ఉంటుంది అంటావు? ఇంతకీ లోకాన్నే ప్రభువైన యేసు అంత అద్భుతంగా నిర్మించినప్పుడు ఆయన ఉండినటువంటి పరలోకము లేదా స్థలము, ఆయన నిర్మించేటువంటి స్థలము ఎంత ఉన్నతంగా ఉంటుందో, వాస్తవానికి ఎంత ఉన్నతంగా ఉంటుందో. ఈ లోకాన్ని మనుషులు వదిలిపెట్టిన తర్వాత ప్రభువైన యేసు తండ్రి కుడిపరచున హెచ్చించబడి నీకోసం సిద్ధపడి చేసేటువంటి స్థలంలో నువ్వు ఉండేటట్టుగా ఇంకెంత ఉందాగా ఉంటుందో వాస్తవానికి. ఒక సంగతి ఏంటంటే, మన యొక్క ఇళ్లల్లో వివాహ కార్యక్రమాలు జరిగితే ఎప్పుడు ఉండే అబ్బాయి ఎప్పుడు ఉంటాడు. కానీ వివాహ సంబంధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి ఏర్పడినప్పుడు వచ్చే అమ్మాయి వస్తుంది అనమాట, కొత్తగా ఇంటికి వస్తుంది. వివాహం ద్వారా వీళ్ళు జతపరిచేటప్పుడు ఎంత ఉందాగుంటుందనంటే ఏం చేస్తారనమాట? పెళ్లి కార్యక్రమానికి పాడుబడిన ఇల్లును బాగు చేస్తుంటారు, ఉతకన బట్టలు ఉతుకుతుంటారు. ఏం చేస్తుంటారనమాట? ఇల్లుని అంతటిని డెకరేషన్ చేసినట్టుగా. ఎందుకని? వచ్చే అమ్మాయి వస్తుంది, వివాహం చేయబడుతుంది, ఆ తర్వాత ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఉండటానికి ఏం చేస్తుంటారన్నమాట? అంతా ఉందాక డెకరేషన్ చేయడానికి సిద్ధపడినప్పుడు పెళ్లి భార్య అనేటువంటి సంఘము ఆయనతో పాటు ఉండటానికి ప్రత్యేకంగా యుగయుగాలు ఉండటానికి సిద్ధం చేసేటప్పుడు యేసు ప్రభు ఇంకెంత ఉందాక సిద్ధం చేస్తుంటాడో తను ఉండేటువంటి స్థలం. అద్భుతమైన నిర్మాణం ఇది. కాబట్టి నువ్వు సిద్ధపడాలి దాంట్లో నివసించడానికి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వెడలపోయి క్రీస్తు కూడా ఉండ ఆశ కలిగి ఉన్నాను అంటాడు.
నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలనుకుంటున్నాను అంటాడు. ఒకసారి చూడండి పిలిపిలికి రాసిన పత్రిక, పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో, ఈ రెంటి మధ్యన ఇరుకొనబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అన్నాడు. వెడలిపోయి ఎక్కడికి ఉండాలంట? దేహంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి? ప్రభువుతో పాటు ఉండాలి. మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యంగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ఆ మీదట సజీవమై నిలిచుండుము, మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడుతున్నాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ప్రభుతో కూడా ఉండేటువంటి స్థలం ప్రత్యేకంగా ప్రభువారు మన కోసం నిర్మాణం చేస్తున్నటువంటి స్థలమైంది, మన కోసం నిర్మాణం చేసేటువంటి స్థలమైంది. కాబట్టి ప్రాముఖ్యంగా ఒక స్థలమును సిద్ధం చేస్తుంది. ఒక సంగతి ఏంటంటే, దేవుడే మనకు అతి శ్రేష్టమైన దాన్ని సిద్ధం చేశాడంట. ఒకవేళ అక్కడ లేకపోతే చెబుతాను, నేను పోయి సిద్ధం చేస్తాను అన్నాడు. స్థలాన్ని సిద్ధం చేయాలి. నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, అనేక నివాసాలు, ఒకవేళ లేకపోతే నేను వాటిని సిద్ధం చేస్తాను అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు 11వ అధ్యాయం 39వ వచనం, హెబ్రీయులకు 11వ అధ్యాయం 39వ వచనంలో, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు అన్నాడు. దేవుడు మన కొరకు ఏం చేశాడంటే మరీ శ్రేష్టమైన దాన్ని సిద్ధం చేసేసాడు. దేవుడి సన్నిధిలో మనకి, సంఘానికి లేదా పరిశుద్ధులకి, ప్రభు సంబంధులకి, ఆయన పెళ్లి భార్యకి, క్రీస్తు సంఘానికి దేవుడు మరీ శ్రేష్టమైన దాన్ని సిద్ధం చేశాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి సిద్ధం చేసినవి. ఒకవేళ సిద్ధం చేయకపోతే నేను వెళ్ళి సిద్ధం చేస్తాను. కాబట్టి ప్రభుని యేసు పరలోకంలో నీ కోసం ఒక పట్టణాన్ని నిర్మాణం చేస్తున్నాడు, ఒక స్థలాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఆ స్థలంలో సిద్ధపడి నువ్వు దాంట్లో ప్రవేశించడానికి వెళ్ళాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, యేసు వడ్లవాని కుమారుడు కదా, కొయ్యతో పరికరాలు విచిత్రంగా నిర్మించినవాడు కదా, తమ తండ్రిని యోసేపుతో ఇదిగో అది చేసినోడు కదా, ఇది చేసినోడు కదా, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ అద్భుతాలు, ఈ మాటలేంటి, ఈ బోధ ఏంటి అని ఆశ్చర్యపోతాడు. ఒక సంగతి ఏంటంటే, ఆయన అనాది నుంచే ఉన్నవాడు, అనాది నుంచే ఉన్నవాడు, ఆదిలో లోకాన్ని నిర్మించినవాడు. అలాగే లోకంలో ప్రవేశించాడు, దేవుని చిత్తానుసారంగా లోకంలో ప్రవేశించిన వాడు దేవుని పని నిర్మించేశాడు. అలాగే దేవుని పనిని నిర్మించి తన శిలువలో ప్రత్యేకంగా సంఘాన్ని నిర్మించేశాడు. అలాగే పరలోకానికి ప్రవేశించిన తర్వాత పరలోకంలో నీ కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేసేవాడై ఉన్నాడు. కాబట్టి నాడు ప్రియమని దేవుని పిల్లరా, ప్రభుని యేసు ఏదో వడ్లవాని కుమారుడు కాదు. వాస్తవం ఆయన కేవలం వడ్లవాని కుమారుడు కాదు. ఆయన అనాది నుంచి ఉన్నవాడు, అంతవరకు కూడా ఉండగలిగినవాడు, అంతం తర్వాత కూడా ఉండగలిగినవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగయుగాలు ఒకటే రీతిగా ఉండును అని చెప్పేశాడు. యేసుక్రీస్తు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమవుతున్నవాడు అన్నాడు. యేసుక్రీస్తు అబ్రహాం కంటే ముందున్నవాడు. అలాగే బాప్టిస్మిచ్చి యోహాను కంటే నాకంటే ముందటవాడు అని చెప్పేసి మాట్లాడేసి. కావున ఒక సందర్భం కాదు, ఆయన నిత్యుడు అనటానికి, నిత్యుడైన వాడు దైవత్వం కలిగిన వాడు అనటానికి, నిత్యమైనవి అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు అని చెప్పేసి. కావున ప్రియమైన దేవుని పిల్లరా, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభుని యేసు పరలోకంలో నీకు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు, ఆయన ఉండేటువంటి స్థలాన్ని ఒకటి సిద్ధం చేస్తున్నాడు. అది వాస్తవానికి ఆ స్థలము ఈ విధంగా రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో,
మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రిని దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదు నిన్న స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనం మరలా జన్మింపజేసిన మనకు ఒక నిరీక్షణ ఉంది. అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారని స్వాస్థ్యాన్ని పొందగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిరీక్షణ ఉంది. కింద మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని చెప్పేసి, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి. కావున ప్రియమైన దేవుని పిల్లారా, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభువైన యేసు ఆదిలో ఏం నిర్మించాడు? లోకాన్ని నిర్మించాడు. లోకంలో ప్రవేశించినప్పుడు ఏం నిర్మించాడు? యోసేపు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఏం నిర్మించాడు? అర్థమవుతుందా? యోసేపు ఇంట్లో ఏం నిర్మించాడు? కొయ్యతో పనిముట్లు నిర్మించాడు. యోసేపు ఇంట్లో కొయ్యతో వస్తువులు నిర్మించేశాడు. లోకంలో ప్రవేశించినప్పుడు దేవుని పనిని నిర్మించాడు. ఒక పక్కన చూడండి, ఒక పక్క దేవుని పని, ఆయన ఇంట్లోనేమో కొయ్యతో కూడినటువంటి పనిముట్లు తయారు. కాబట్టి 2 ప్రాముఖ్యమైన సంగతులు లోకంలో ప్రవేశించినప్పుడు, సిలువలో ప్రవేశించినప్పుడు సంఘాన్ని ప్రత్యేకంగా నిర్మించేశాడు. అలాగే పరలోకంలో ప్రవేశించినప్పుడు ఒక స్థలాన్ని, అది కూడా శ్రేష్టమైంది, ఆయన ఉండే స్థలం, అది ఆయన ఉండే స్థలం. కాబట్టి నాడు నీవు భూమి మీద ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించి తన సంఘముగా తన యొక్క సంబంధులుగా జీవితం గడిపితే, నీ పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధంగా జీవితం గడిపి ఆయన సంబంధులుగా జీవితం గడిపితే, ఒకానొక రోజున ఆయనతో పాటు నీవు ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణము అద్భుతమైన నిర్మాణం. లోకమే ఒక విచిత్రం, ఒక వింత విశేషం. మనం ఈ ఊరిలో ఉన్నట్టున్నాం, లోకం అంతా తిరిగి వస్తుంటే ఎంత విశేషమో అర్థమైపోతుంది. దేవునికి సృష్టి ఏంటో, ఎంత శక్తి గలవాడో అనేది అర్థమైపోతుంది. అలాంటిది రేపు కళ్ళు మూసిన తర్వాత ప్రభుతో పాటు ఉండేటువంటి స్థలం ఇంకెంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువుని యేసు యొక్క ఉనికిని మనం తెలుసుకోవాలి, ఆయన శక్తిని మనం తెలుసుకోవాలి, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆయన చేసే అద్భుతాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పాండిత్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ అద్భుత కార్యాలు, ఎక్కడి నుంచి వచ్చినాయి? వడ్లవాని ఇంట్లో ఉన్నంత మాత్రం వచ్చింది కాదు, ఆయన ఉన్నవాడు. కాబట్టి మనం నమ్మినటువంటి ప్రభువుని యేసు ఉన్నవాడు. కావున జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆయన విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసం కలిగి ఒకానొక రోజున మనం ఈ లోకాన్ని వదిలిపెడితే ఆయన ఉండేటువంటి స్థలంలో ప్రవేశించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభువు పెట్టమని తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికి వందనాలు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీతి స్వరూపుడు, మనకి మీ అపారమైన ప్రేమను బట్టి మీ స్తోత్రం. మేము పరలోకానికి విరోధంగా మీ ఎదుట పాపం చేస్తున్నాం నాయన. మా విధేయతల అపరాధాలు క్షమించండి. మా ప్రభువైన యేసు ఒక నరుడుగా, వడ్లవాని కుమారుడుగా మాత్రమే తను లోకంలో జీవించిన వాడు కాదు, కానీ మా ప్రియ తండ్రి అనాదిలో మీతో పాటు దైవత్వం అనుభవించిన వారని, ఆదిలో సృష్టికర్తగా ఉన్నారని, ఆయన లోకంలో నిర్మాణం చేసి లోకంలోనే ఒక సృష్టిగా అవతరించాడని, అవతరించిన ఆయన మీ పనిని చక్కగా నిర్వర్తించారని, తిరిగిన ఆయన మీరు గ్రంథపు చుట్టలో రాయబడినట్టుగా శిలువలో ప్రవేశించినప్పుడు తన పవిత్రమైన రక్తం చేత సంఘం అనేటువంటి మమ్మల్ని మీకు ఒక రాజ్యాంగ యాజకులుగా మా తండ్రిని నిర్మించడానికి మా ప్రభు శిలువ మరణం అనుభవించాడని, అలాగేనైనా మా ప్రభువారిని మీరు సమాధి నుంచి లేపి మీ కుడిపార్శ్వముకి హెచ్చించి ఆయన మాకు ప్రభుగా క్రీస్తుగా నియమించడమే కాకుండా, మా ప్రియ తండ్రి ఆయన మా కొరకు ఒక
స్థలమును, ఆయన ఉండేటువంటి స్థలాన్ని సిద్ధపరుస్తున్నారని సమాచారం మేము ఎరిగి ఉన్నాం. కావున క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన నిరీక్షణని ఆధారం చేసుకొని ఒకనొక రోజున మా ప్రభుతో పాటు ఉండేటువంటి జీవితాలు మేము భూమి మీద కలిగి ఉన్నట్టు సహాయం దయచు. మా ప్రభు తన స్వరక్తం ఇచ్చి మా సమస్తమైన పాపం కడిగివేసిన కారణాన మా తండ్రి ఆయన యొక్క రక్తంలో విమోచించబడిన జనంగా మా జీవితాలు గడిపినట్లు సహాయం దయచు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మా ప్రీతమైన మీ సముఖానికి కూడా వచ్చిన సహోదరుని బట్టి, సోదరిమణులను బట్టి, హాజరైన ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధి స్తోత్రం. క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోగలను ప్రభు చూపించండి. నాయన ఇంకా ఎందరైతే నాయన మా తండ్రి వారు పాపం చేస్తున్నారనే సమాచారం గుర్తెరక్క మా తండ్రి వారు మారు మనసు పొందేటట్టుగా, అలాగే బాప్టిసం పొంది సంఘంలో ప్రవేశించి మా ప్రభు సంబంధులుగా, ఆయన పెళ్లి భారీగా నాయన మా ప్రభు సంఘంలో చేర్చేటువంటి వారిలో ప్రత్యేకంగా చేర్చబడే వారిగా ఉన్నట్లు సహాయం దయచేయండి. నా తండ్రి కాలాల సమయాలు ఉచితంగా ఇస్తున్నారు నాయన. అటు కాలాల సమయాలు సద్వినియోగం చేసుకొని నేడైన సమయం ఉండగానే రక్షణ పొందే భాగ్యం వారికి ప్రసాదించండి. ఆయన అస్వస్థ బాధపడే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన మా తండ్రి భూమి మీద ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయన ఆహ్లాదకరమైన జీవితాలు మీరు మా ప్రసాదించేటప్పుడు మేము భూమి మీద అదిరిపడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించే జ్ఞానం మీరు మాకు ప్రసాదించండి. నాయన తిరిగి మీ సముఖంలో కూడే పర్యంతం మీ కృపా కాపుదలు మీరు మాకు అనుగ్రహించవలసింది. సమస్త దౌష్ట్యం నుండి మీరు మమ్మల్ని తప్పించవలసింది. మమ్మల్ని ప్రేమించి మా కొరకు తను బలిగా అర్పణగా చేసుకున్న మా ప్రభువును, మా విమోచకుడును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము. ఆ ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. అందరికీ